ఇవాళ ఏం చూపెడతా అంటే మా ఇన్ఫోసిటీ పార్కు మా రీజనల్ లెవెల్లో కంటెంట్ ఎట్లా చేస్తుండే ఏమో అర్థం కావట్లే. సో ఇవాళ ఆఫీస్కి వచ్చిన అండ్ ఇది మా ప్యాంట్రీ. ఇక్కడ చూడండి అన్ని ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. గెస్ట్స్ వచ్చినప్పుడు వెల్కమ్ చేయడానికి యూస్ చేస్తాను. సో ఇవాళ ఏంటిదంటే ఆఫీస్కి వచ్చిన ఇవాళ ఏం చూపెడతా అంటే మా ఇన్ఫోసిటీ పార్కు మా స్టేడియం మా కంపెనీ ఎలా ఉంటుందో చూపెడతా అనమాట. క్యాంపస్ ఎలా ఉంటుంది, బేసికల్గా ఈ కంపెనీస్ని క్యాంపస్ అని అంటారు తెలియని వాళ్ళ కోసం. నా పాత కంపెనీ అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏమో లాస్ట్ 3 yearsగా బెస్ట్ క్యాంపస్ అవార్డు వచ్చింది. టెక్ మహీంద్రాకి ఇంకా రాలేదంట, నాకు తెలియదు, మేబీ వచ్చి ఉంటుంది, ఐ డోంట్ నో. అలా నడుచుకుంటూ రావచ్చు అనమాట. ఇది ఒక 1 entrance. ఓకే, ఇట్లా వచ్చి ఇదంతా క్రేజీ. ఇది మాత్రం నాకు బాగా ఇష్టం, ఎప్పుడు చూసినా 100 స్నాపులు పెడతాను నేను ఇందులో. సో బేసికల్గా ఇది ఏంటంటే రాక్ పార్క్ అనమాట. అటు పక్కన కంపెనీ ఉంటుంది. ఇప్పుడు నా రైట్ సైడ్కి మొత్తం మా సిట్టింగ్ అండ్ ఆల్ ఉంటుంది అనమాట. ఇది రాక్ పార్క్ బేసికల్లీ కూర్చొని చిల్ అవ్వడానికి. ఇవాళ టైం 9 అవుతున్నా కానీ ఎవరు లేరు, ఏందో మరి. క్యాంపస్ అంతా ఎంటీ ఉంది. సో పీపుల్ సిట్ హియర్ అండ్ ఈట్ యాజ్ వెల్. కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది అదర్ కంపెనీస్. మా క్యాంపస్కి ఆపోజిట్. సో ఈ రాళ్ళు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది దట్ ఇదంతా స్టోన్స్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చారు ఈ ల్యాండ్ అంతా టెక్ మహీంద్రాకి సత్యం టైప్లో. సో ఇదే సత్యం క్యాంపస్ బేసికల్గా. ఇంతకుముందు సత్యం స్కామ్ జరిగింది కదా, దాని వాకింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వ్యూ పాయింట్స్, ఆర్కిటెక్చర్ నాకు ఇది నచ్చింది, వింతగా ఉంది, షెల్ షేప్లో. రాక్ పార్క్ అని ఎందుకు వచ్చిందంటే ఇందుకు. అండ్ అందులో మా ఫ్రెండ్ వాళ్ళ మేనేజర్ ఉంటాడంట ఆ అపార్ట్మెంట్స్లో, వంశీరామ్ జ్యోతి హైట్స్లో. అక్కడే ఇల్లు, ఇక్కడ ఆఫీసు. పెళ్ళు కొట్టంగానే వచ్చేయచ్చు అనమాట, చిన్నప్పుడు స్కూల్ లెక్క. నేచర్ని బాగా ఇంటాక్ట్ చేసి ఉంచారనమాట, పెద్దగా చేంజ్ చేయకుండా ల్యాండ్స్కేప్ని. అక్కడ కనిపిస్తుంది కదా, అది మా సిట్టింగ్ ప్లేస్ అనమాట, మా ఆఫీస్, మేము వర్క్ చేసే ప్లేస్. బాగుంటుంది, వర్క్ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంటుంది. కాకపోతే కెరియర్ అనేది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది. యూ నీడ్ టు టేక్ డ్రాస్టిక్ స్టెప్స్. ఆఫీస్లో వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. అండ్ ఇంకొంచెం వర్క్ ఉంది, బట్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్, మన వర్క్ బిజినెస్ రిలేటెడ్గా. సో అది వెళ్ళి మాట్లాడేసి వద్దాం, చూద్దాం అక్కడ ఉన్నాయో లేవో స్టీల్ ఐటమ్స్ చూసి వస్తాం. దానికోసమే వెళ్తున్నాను. మన గోల్కొండ దగ్గరలో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. లెట్స్ సీ. మన బిజినెస్కి మధ్యలో ఐటమ్స్ పెట్టాలన్నమాట, మధ్యలో కాదు, సైడ్కి ర్యాక్ కొనాలి దానికోసం. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ విల్ గెట్. అందుకే చుట్టూ చెరిగిపోతాం, అందుకే బండి నడపాలంటే మెంటల్ వేస్తుంది. నార్మల్గా అయితే కనుక చుట్టూ పోతుంది, హెల్మెట్ నడిపితే. वजन वाला मैं कितना होता? 75 kg है, केजी के हिसाब से। केजी कितना होता? कितना केजी होता है अंकल? इतना बड़ा वाला 20 केजी से ऊपर है। మాట్లాడుతున్నాడు భయ్యా. సో డీల్ వర్కౌట్ అయ్యేటట్లేదు. నాంపల్లి వెళ్ళమంటున్నాడు. కొత్తదైతే కనుక చూడాలి. వీళ్ళ దగ్గర ఉన్న అయితే హెవీ వెయిట్ 1500 అంటున్నాడు. సో మనకి హెవీ వెయిట్ అవసరం లేదు, లైట్ వెయిటే కావాలి. సో చూద్దాం, నాంపల్లి పోవాలా వద్దని ఆలోచిస్తాం. అండ్ అది తుప్పు కూడా పట్టిందంట, సో వద్దనుకుంటున్నాం. న్యూ దాని కోసం వెతకాలి. ర్యాక్ ఫిట్టింగ్ జరుగుతుంది షాప్లోకి. ఈ సామాన్లు అన్నీ పెట్టడానికి ఈ ర్యాక్ తీసుకున్నాం అనమాట. సో నేను మా షెఫ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఫిట్టింగ్ దిస్ ర్యాక్ టుగెదర్. యానిమే డీమన్ స్లేయర్ లేటెస్ట్ సీజన్ 5 ఆల్రెడీ చూసేసిన సెకండ్ టైం. అండ్ స్నాక్స్ టైం.
ఈటింగ్ మంచూరియా. మా షాప్ ఒకటి, మా షాప్లోనే బాగా చేస్తాడు మా వాడు మంచూరియా. లొకేషన్ వెంకట్ సార్ ఫాస్ట్ ఫుడ్స్ 2 అని కొట్టండి, గూగుల్లో వచ్చేస్తుంది. వచ్చి తినాలంటే తినండి, మస్తు ఉంటుంది మా వాడి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైరింగ్ డే ఆఫ్ వ్లాగింగ్ అండ్ ఫ్రెండ్ గాడి యొక్క రెస్టారెంట్ కోసం వీడియోస్ చేసి కూడా ఇంకా చేస్తున్నా ఇప్పుడు వీడియోస్. అండ్ ఐ డోంట్ నో హౌ సౌరవ్ జోషి వ్లాగ్స్ ఆర్ డూయింగ్ కంటెంట్. అసలు క్రేజీ లెవెల్లో కంటెంట్ ఎట్లా చేస్తుండే ఏమో అర్థం కావట్లే. డైలీ వీడియో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ మచెస్, అబౌ పెద్ద థింగ్ అది. అండ్ దట్ టు ఫర్ ఎ గాయ్ హూ ఈస్ బోరింగ్ అండ్ హూ ఈస్ సెల్ఫ్ కాన్షియస్. అండ్ నేను మైండ్లో పెట్టుకోవాలి, ఎవరి ముందైనా కానీ బ్లాగ్ చేయడానికి ఈజీగా ఉండాలన్నట్టు పెట్టుకోవాలి, లేకపోతే బ్లాగ్స్ అవ్వవు. అది మర్చిపోతూ ఉన్నా ఒక్కొక్క ఆ లోపల ఉన్న ఏమంటాం ఆ పర్సన్ చచ్చిపోవాలి, మొహమాటం ఉండే ఆ పర్సన్ చచ్చిపోవాలన్నమాట. సో ఈసారి నుంచి అట్లనే చేద్దాం, రేపటి నుంచి గుర్తు పెట్టుకోవట్లేదు, గుర్తుండాలి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బై, సీ యూ.